ఇవాళ మధ్యాహ్నం ఇంట్లో దోసకాయ మష్రూమ్ చేసుకున్నామండి. చక్కగా వేడివేడి అన్నాన్ని నేను పొయ్యి మీదే పెట్టుకొని నీట్గా దోసకాయ మష్రూమ్ కూర నా ప్లేట్ నిండా వేసుకొని కమ్మగా వచ్చి నీట్గా పెద్ద పెద్దగా ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే బాబా టేస్ట్ అయితే అరుపులు అంటే అరుపులు. చూడండి అసలు దోసకాయ భలే ఉందండి, పొల్లగా. బటన్ మష్రూమ్లు 2 ప్యాకెట్లు తెచ్చానండి కూర కోసమని. ఇంకోండి చక్కగా కనిపిస్తున్నాయండి, చూడండి ఒకసారి. అసలు మటన్ ముక్కల్లాగా బాగున్నాయండి తింటుంటే. నేను ఎప్పుడు దోసకాయ మష్రూమ్ తినలేదండి, ఇవాళ ఫస్ట్ టైం చేసుకున్నాను. ఎప్పుడు మష్రూమ్స్ వండుకోవడం అలవాటు. నేను మష్రూమ్స్ని మనం నాన్ వెజ్ చేసుకుంటాం కదా, మసాలా వేసుకొని అలా చేసుకోవడం అలవాటు. ఇప్పుడు ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మష్రూమ్స్ ఇలా దోసకాయ తెచ్చి చేసుకున్నామండి. అసలు ఇలా దోసకాయ వేసుకొని చేసుకుంటే టేస్ట్ భలే వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్. పుల్లగా బాగా ఉందండి, సూపర్ ఉంది నాకు ఈ టేస్ట్ అయితే. ఇవన్నీ దోసకాయ మష్రూమ్ మేము ఎలా చేసామో చూడండి ఒకసారి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దోసకాయలు 2 తీసుకున్నాము, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు, మష్రూమ్ 2 ప్యాకెట్లు ఉన్నాయండి. ఇవన్నీ కట్ చేసుకొని ముక్కలుగా తర్వాత కర్రీ చేసుకున్నాము. అంటే మష్రూమ్ ఒక్కటే అయితే క్వాంటిటీ సరిపోదని దోసకాయ కొంచెం యాడ్ చేసుకొని డిఫరెంట్గా టేస్ట్ కూడా పుల్లగా ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేసాము. కర్రీ అయితే బాగుంది. అన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాము. ముక్కలు కట్ చేసుకొని కర్రీ చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది. చూడండి ఒకసారి మష్రూమ్ ముక్కలు, అసలు ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ చూడండి అసలు కలర్ఫుల్గా ఉన్నాయి. కరివేపాకుతో పాటు అసలు దోసకాయ చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ అవి కేజీ దోసకాయ అండి, మామూలుగా. ఒకసారి చూడండి ఎలా యాడ్ చేస్తాం చెప్తారు. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ కాగాక అది ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి ఫ్రై చేసుకున్నాం. కరివేపాకు కూడా వేసి, కరివేపాకు ఇంట్లో వేరండి చెట్టుది వేసి అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని దానికి యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక జోక్ చెప్పాలి మేము. ఇది ముందేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, మర్చిపోయి మా ఇంట్లో మా అమ్మ బర్ఫీ చేస్తే ఆ బర్ఫీ పేస్ట్ ఉందండి. ఆ బర్ఫీ పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకొని దాంట్లో వేస్తారు, స్వీట్ వేస్తాం. అందుకే కూర కాకపోయినా కూర అయినా అంత ఏం తెలియలేదు కాబట్టి అంత టేస్ట్ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. మనకి తర్వాత గుర్తొచ్చింది, ఇంకా కొంచెం వేద్దాం అనుకునేటప్పుడు గుర్తొచ్చింది. ఇదేంటి గట్టిగా ఉంది, అల్లం పేస్ట్ లా లేదని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాం. అప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అది కొంచెం ఫ్రై అయ్యాక మష్రూమ్స్ వేసి, మష్రూమ్స్ కొంచెం వేగేది చూసుకొని వేయించుకొని ఆ తర్వాత ఇవి దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాం దానికి, మష్రూమ్కి వాటిలో వీటి కోసం. దాని తర్వాత వేసిన తర్వాత మూత పెట్టుకున్నామండి మగ్గడానికి. మూత పెట్టుకొని కొంచెం సేపు 2-3 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నాం. బాగా దగ్గరికి వచ్చాక చూద్దామని. ఈలోపు ముందే పసుపు కూడా వేసామండి. ఇవన్నీ వేసుకొని నీట్గా చూడండి ఒకసారి, కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది. రాక్ సాల్ట్ వేసామండి, ఉప్పు కూడా వేసాము. రాక్ సాల్ట్ పౌడర్, పసుపు 2 వేసుకొని కాసేపు మగ్గనిచ్చి మధ్యలో వెళ్ళి కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గుతూ అలా మధ్యలో కలుపుకుంటా నీరు కొంచెం ఇంకిపోయి దోసకాయలు మొత్తం మగ్గే వరకు అలా కలుపుకొని ఒక దించుతాం అనుకో 5 మినిట్స్ ముందు కొత్తిమీర, తర్వాత కొంచెం మసాలా పొడి అంటే ఇంట్లో చేసిన మసాలా పొడి అంటే ధనియాలు, లవంగ, దాచిన చెక్క, ఈ 3 మిక్సీ పట్టిన మసాలా పొడి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకొని, కారం కొంచెం లైట్గానే వేసుకున్నానండి, పిల్లలు తినాలి కదా. అంత ఎక్కువ కారం ఉంటే మా పిల్లలు తినరు, 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కారం అయితే తినరు కదా అని చెప్పి కొంచెం లైట్గా కారం వేసుకొని తర్వాత ఈ కొంచెం మగ్గే వరకు ఇంకా మూత పెట్టుకున్న కొత్తిమీర కానీ కొంచెం కారం కానీ పచ్చిగా లేకుండా ఉండే వరకు మూత పెట్టుకున్నాం. ఫైనల్గా సూపర్ టేస్ట్ కూర రెడీ అయ్యిందండి. ఇంకా అందరం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసామండి, సూపర్ ఉంది.